సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మహానీయులను ఎప్పటికీ మరవకూడదని ఆర్యవైశ్య సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సన్నిధి నాగసాయి అన్నారు. ఆర్య సంఘం ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని శ్రీ వాసవి ప్రార్థన మందిరంలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు నాగసాయి ఆవిష్కరించగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త ఫణిభూషణ్ ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సేవా కార్యక్రమాల కమిటీ చైర్మన్ మామిడి వెంకట వరప్రసాదరావు ప్రారంభించారు. దళిత అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాత కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు కొల్లూరు చిన్న, కొల్లూరి రాజా తదితరులు పాల్గొన్నారు. పెడ నుంచే ప్రారంభమైందనేది చాలా గర్వంగా చెప్తున్నాను నేను ఆ విషయం. ఎందువల్లంటే 89లో పొట్టి శ్రీరాములు గారి సొంత జిల్లా అయిన నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని చెప్పని 1989లో నా ఆధ్వర్యంలోనే ఉద్యమం స్టార్ట్ అయింది. అలానే అనేక ఉద్యమాలు చేసాం మేము పెడంలో. రాస్తా రోగులు చేసాం, ధర్నాలు చేసాం, బంధులు చేసాం, వినతి పత్రాలు ఇచ్చాం శ్రీరాములు గారి పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలని. అలానే రిలే నిరాహార దీక్షలు కూడా ఏర్పాటు చేసాం మేము పెడంలో. టీడీపీ గవర్నమెంట్లో పొట్టి శ్రీరాములు గారి పేరు మీద నెల్లూరు జిల్లాకు ఆయన పేరు నామకరణం చేస్తున్నట్టుగా అసెంబ్లీలో ప్రకటించే సమయానికి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఏకైక నిరాహార దీక్ష శిబిరం ఒక్క పెడనలోనే ఉంది, ఎక్కడా లేదు. అది నా ఆధ్వర్యంలోనే ఆ రోజు ఆ నిరాహార దీక్ష శిబిరం జరుగుతుంది. ఆ రకంగా పెడన పట్టణంలో ఆయన ఆవిష్కరించేటువంటి అవకాశం దక్కింది. మహనీయులు పెద్దలు ఆయన ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం అనేక కార్యక్రమాలు చేసి ఆయన చివరికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలను సైతం త్యాగం చేసి ఆంధ్ర ప్రజల యొక్క స్వేచ్ఛావాయుల్ని పెంచుకునేటువంటి విధంగా ఆయన ప్రాణత్యాగం, ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఫలంగా ఈ రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా మన ఆదివాసీలందరికీ కూడా గొప్ప కీర్తి లభించింది. అలాగే ఈరోజు రేపు మచిలీపట్నం ఓల్డ్ కన్వెన్షన్ హాల్లో కృష్ణా జిల్లా ఆదివాసీ సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా రావాలి, వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మరి అదేవిధంగా నాకు ఈ కార్యక్రమంలో ఈ గత రాబోయే టర్మ్లో 2 సంవత్సరాలు కూడా మనం అప్పుడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల విషయానికి సమైక్యంగా కృషి చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల విషయానికి సమైక్యంగా కృషి చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర బీజేపీ పార్లమెంటు కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా బీజేపీ నేతలు ఈ విధంగా వ్యాఖ్యానించారు. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర విజయానికి బీజేపీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని వారన్నారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు దృష్ట్యా 3 పార్టీలు పొత్తు కుదుర్చుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోటుమర్రి బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, సోడిశెట్టి బాలాజీ, కూనపరెడ్డి శ్రీనివాస్, దూలిపాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎలా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి సమస్యలు కొన్ని, అదేవిధంగా జాతీయ స్థాయి సమస్యలు కొన్ని, నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని కూడా మనం అన్నీ కూడా ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్నటి నుంచి మసీదుల దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ అమలు జరిగిపోతుంది సిఏ అని చెప్పి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి వాళ్ళు ఆల్రెడీ బయలుదేరుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు తిరగబడేటప్పుడు పారిపోయారు. ముఖ్యమంత్రి ఎవరున్నారు, ఈ రాష్ట్రంలో ఉంది ఎవరు, మీరు వచ్చి ఇక్కడ మాట్లాడతాం ఇంకేమైనా సమంజసమా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అసలు దీనివల్ల ఇదేదో ముస్లిం సోదరులకో లేకపోతే క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన సమస్య కాదు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అందరం కూడా సమైక్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం, దానిలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక రాజధాని ఎక్కడ చెప్పుకోగలుగుతామని పోలవరం ఇవాళ జాతీయ స్థాయిలో ఆ రోజున మోడీ గారు సహకారంతో ఇవాళ దాదాపు 80% పనులు, 72-80% పనులు పూర్తయినాయి. అయితే ఈ 5 సంవత్సరాలు అసలు అక్కడ కట్టినటువంటి దాఖలాలు లేవు, బిల్లులు చేసుకున్నారు తప్ప. ఇవాళ దాన్ని మరొక ఎత్తిపోతల పథకం తయారు చేయడానికి ముఖ్యమంత్రి చేస్తారు. ఇలా చెప్పాలని చాలా సమస్యలు ఉన్నాయి. తిరిగి మళ్ళీ రాష్ట్రంలో పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. దానికోసమే మరి సమిష్టిగా వెళ్ళాలనేది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు మనందరికీ తెలుసు, చాలా మితిమీరిపోయాయి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది.
ఈ రోజున ఈ సంఘటన శక్తితో మనం అందరం కూడా ఈ దరిదాపుల్లో ఈ పార్టీ విధానాల్ని, ఈ పార్టీ అభ్యర్థుల్ని, ఈ పార్టీ వ్యక్తులని తరిమి కొట్టే దిశగా మనందరం కూడా సమిష్టిగా పనిచేసే విషయంలో మేమందరం సంపూర్ణంగా ఉన్నామని చెప్పేసి మీకు రవీంద్ర గారికి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని మరి రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి ఆయన గమనించి ఈ రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లాలని చక్కటి మార్గంతో వారు అనేక రకాలైనటువంటి సంక్షేమ నిధులు ఈ రాష్ట్రానికి మళ్లిస్తే వీళ్ళు సొంత ఖజానాలు వేసుకునేటువంటి పరిస్థితి చేశారు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ యొక్క ప్రభుత్వం చేయలేదనేది మనందరికీ తెలిసిన విషయమే. మనం సంపూర్ణంగా మన మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని ఇక్కడ గెలిపించి, అలాగే తెలుగుదేశం కూడా మన మిత్రపక్షాలైనటువంటి జనసేన మరి బీజేపీ అభ్యర్థులు కూడా మరి మన పోటీ చేసే స్థాయిలో కూడా వాళ్ళు కూడా ఇదే స్థాయిలో పనిచేస్తారు. ఆ దిశగా మనందరం సమిష్టిగా పనిచేసి 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి పెద్దలు మాజీ మంత్రివర్యులు కోలవేంద్ర గారు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మనకి సీట్ మన రవి గారికి సీట్ ఎలక్ట్ చేసి మనకు తెలిసిందే. ఇప్పుడు మా ఆంధ్రదేశంలో ఒక 3 పార్టీలు కలిసే తప్ప అరాచక ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొనాలంటే మనం ఈ జాతీయ పార్టీలు అలాగే రీజనల్ పార్టీస్ కూడా ఉమ్మడిగా మనం ఎదురు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ముఖ్యంగా రవి గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అందరి ప్రజలకు ఉంది. కారణం మనం చూశాను, వీడియో రవి గారు కూడా మాట్లాడుతూ చూస్తాను. చిన్న కుర్రోళ్ళు 22 కుర్రోళ్ళు రవి గారి బ్యానర్స్ అన్ని వరుసని చించుకుంటూ వెళ్ళిపోయారు. ఈ సంస్కృతి నేను ఎక్కడ చూడలేదు. ఎవరు బ్యానర్లు వేసుకుంటారు, ఎవరు పార్టీలు తీసుకుంటారు, ఎవరు సిద్ధాంతాలు చెప్పుకుంటారు, ఎవరు ఓట్లు అడుగుతుంటారు. బట్ ఇంకో పార్టీ బ్యానర్స్పై తొలగించాలని, ఇంకో పార్టీ ఇంకో అభ్యర్థిని డిఫెండ్ చేయాలని, ఇంకో అభ్యర్థిని మానసికంగా ఈ విధంగా రాజుపేటలోని రైతు బజార్కు ఆదరణ కరువై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజుపేటలోని రైతు బజార్కు ఆదరణ కరువై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం మెయిన్ రోడ్లోని ప్రధాన రైతు బజార్ నగరంలో దూర ప్రాంతాల వారికి అందుబాటులో లేకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో రాజుపేటలో మరొక కొత్త రైతు బజార్ ఏర్పాటు చేశారు. అయితే ఆశించినంతగా ఇక్కడ కూరగాయల కొనుగోలు లేకపోవడం, కేవలం 2-3 దుకాణాలు మాత్రమే విక్రయాలు సాగిస్తున్నా కొనుగోలుదారులు లేక అవి కూడా బోసిపోతున్నాయి. దాదాపుగా నిరుపయోగంగా మారిన ఈ రైతు బజారు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు. రైతు బజార్ స్థానంలో పార్కు నెలకొల్పితే ఈ ప్రాంతవాసులకు ఆహ్లాదాన్ని పంచుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ రైతు బజార్కు ప్రజల ఆదరణ కరువవడంతో దీనిలో వాకింగ్ ట్రాక్ తదితరమైనవి ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని స్థానికులు సూచిస్తున్నారు. స్థానికంగా ఒరేగూడెంలో ఉన్నటువంటి రైతు బజార్ని మంచి సదుద్దేశంతోనే ప్రారంభించినప్పటికీ ఆ ఉద్దేశం నెరవేరకపోగా కొన్ని అసాంఘికరమైనటువంటి కార్యక్రమాలు, అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు ఇవి జరుగుతున్నాయి. దీనివలన అక్కడ ఉన్నటువంటి చక్కటి వాతావరణం కలుషితమైపోయి చెడుదారిన పట్టేటువంటి వాళ్ళకి ఆవాసంగా మారింది. ఈ విషయంలో మరి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేటర్లు తగినటువంటి చొరవ తీసుకుని ఖచ్చితంగా దాన్ని సద్వినియోగపడేట్టుగా చేయాలనేటువంటిది ఈ ప్రాంతవాసిగా మా కోరిక. రైతు బజారు స్థాపించినప్పటికీ అక్కడ ఎక్కువగా షాపులు లేకపోవడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నటువంటి వాళ్ళు 1-2 షాపులు పెట్టుకుని ఏదో వ్యాపారం చేస్తే ఏదో నామికే వాస్తిగా నడపడం జరుగుతుంది. అలా కాకుండా రైతు బజారుతో పాటుగా చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్, లేకపోతే కొంచెం పార్కు ఇలాంటివి కూడా ఏర్పాటు చేస్తే ప్రజలు ఇంకా ఎక్కువగా అక్కడికి గ్యాదర్ అయ్యి దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు, కార్పొరేటర్సు, ఇంకా ఇతరత్ర పెద్దలు అందరూ కూడా దానిపై ఒక దృష్టిని పెట్టి ఒక మంచి వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రాజుపేట రైతు బజారు ఏర్పాటు చేసిన స్థలం దాదాపు 4 ఎకరాలు ఉంటుందని, ఈ స్థలాన్ని దివంగత కిలారు గోవిందయ్య అనే దాత ఆజాద్ హిందూ బాలికల పాఠశాల ఏర్పాటుకు వితరణగా అందించారని ఈ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. అయితే దాత ఆశయం నేటికి నెరవేరలేదని, ఇప్పటికైనా ఈ ప్రదేశంలో పాఠశాల ఏర్పాటు చేసి విలువైన 4 ఎకరాల స్థలం ఇచ్చిన దాత ఆశయం నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు. ఆ స్థలం కిలారు గోవిందయ్య గారని ఒక చౌదరి గారు
ఒక పాఠశాలను ఆజాద్ హిందూ బాలికా పాఠశాలను ప్రారంభించాలనేటువంటి సదుద్దేశంతో దాన్ని ఆ రోజున ఇవ్వటం జరిగింది. దానికి ఇటు ప్రభుత్వాలు కానీ ఇవి కానీ రకరకాలైనటువంటి మార్గాల ద్వారా దానికి ఉన్నాయి 2 స్కూల్స్, కానీ అవి పెద్దగా ఉపయోగపడేటువంటి స్థితి అయితే లేదు. మళ్ళీ వాళ్ళు దాతలు ఇచ్చినటువంటి స్థలాన్ని వాళ్ళ ఆశయాల మేరకు ఒక మంచి పాఠశాలను కూడా ఆ ప్రాంతంలో నెలకొల్పి వాళ్ళ ఆశయాన్ని కూడా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏదేమైనా ఆ స్థలం దాదాపుగా 4 ఎకరాలు ఉంటుంది. ఈ 4 ఎకరాల స్థలాన్ని చక్కటి సద్వినియోగపరిచే పద్ధతిలోకి తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నైపుణ్యం కలిగిన కార్యక్రమాల్లో మహిళలకు సాధికారత కల్పిస్తున్న ఖాదీజా ఫౌండేషన్ ను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. నైపుణ్యం కలిగిన కార్యక్రమాల్లో మహిళలకు సాధికారత కల్పిస్తున్న ఖాదీజా ఫౌండేషన్ ను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. సమన్నా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఖాదీజా ఫౌండేషన్ 5 నెలల్లో డిజైనింగ్ మరియు గార్మెంట్ కన్స్ట్రక్షన్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా తన మొదటి బ్యాచ్ ను విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కొల్లు రవీంద్ర కుటుంబిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి నీరు మిశ్రా, కొల్లు నీలిమ, అపర్ణ దేవినేని మరియు అంజనేయులు పాల్గొన్నారు. సమాన మూసవి మేనేజింగ్ ట్రస్టీ ఎండి అల్తాఫ్ హుస్సేన్, ట్రస్టీ మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు. ఫౌండేషన్ రన్ చేయడం అంత ఈజీ కాదండి. అలాగే ఖదీజా ఫౌండేషన్ అనేది పెట్టి నాకు చెప్పింది ఏంటంటే, ఇలా మన మచిలీపట్నంలో ఇలా ఫ్యాషన్ డిజైన్ నేర్పిస్తున్నారండి అని అంటే, నేను అలా బందర్ అమ్మాయిని కాబట్టి మచిలీపట్నంలో ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కనుక ఇది మన మచిలీపట్నంలో లాగా లేదండి. ఇది ఎక్కడ హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో క్లాత్ ఎగ్జిబిషన్ లాగా ఉంది. ఇక్కడెక్కడ కూడా మనం ఇలా మచిలీపట్నం అనేది నాకు తెలుసు. మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులండి. ఇవాళ సమానా గారి దగ్గర మీరందరూ ట్రైనింగ్ అవడం నిజంగా ఒక మనిషికి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే పేరుని నాని పేదలకు దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నమస్కారం. గత 3 నెలలుగా మచిలీపట్నంలో పేరుని నాని, పేరుని వెంకటరామయ్య అలియాస్ నాని గారు మచిలీపట్నం శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా మరి ప్రజల్ని మోసం చేసే విధంగా తప్పుడు పట్టాలు సృష్టిస్తూ నివేశన స్థలాలకి ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి మేము అధికారులకి అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎంబర్ ఆఫీస్లో విచ్చలవిడిగా తయారవుతున్నాయి. మేము వెళ్ళి తయారైనటువంటి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పట్టాలు కూడా తీసి చూపించాం. ఆ పట్టాలు దాంట్లో ఒరిజినల్ పట్టాలకి ఎలా ఉంటాయి, డూప్లికేట్ పట్టాలు ఎలా, వాళ్ళు తయారు చేసిన పట్టాలు ఎలా ఉన్నాయని క్లియర్గా వాళ్ళకి చెప్పాము. దాని మీద ఎంఆర్ఓ గారు మాకు 2 రోజులు టైం కావాలని ఇట్లా దాటేస్తూ వస్తూ ఉన్నారు. ఎస్ఎఫ్ నెంబర్ వేశారు 168 అని. ఇందులో ఇది స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి వేస్తారు. తహసీల్దార్ గారు సంతకం. ఫ్రంట్ పేజ్లో ఒక రకంగా ఉంది ఇనిషియల్, సెకండ్ పేజ్లో ఒక రకంగా. అది కూడా 9 నెలల క్రితం వెళ్ళిపోయినటువంటి సునీల్ గారి పేరు మీద ఉంది. అప్పుడు ఎంఆర్ఓ సునీల్ గారు ఉన్నారు, ఆయన పేరు మీద ఉంది. ఇందులో ఎక్కడ కూడా డేట్ లేదు. పోనీ ఏదైనా స్టాంప్ ఉందంటే స్టాంప్ లేదు. దీనికి ఏంటి సమాధానం అని చెప్పి మరి మొన్న రాత్రి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ముందు రోజు వెళ్ళి ఎంఆర్ఓ గారిని అడుగుతూ జరిగింది. ఆయన ఏమీ జరగట్లేదు, తప్పు జరగట్లేదు, అంతా స్పష్టంగా ఉంది అని చెప్పారు. కలెక్టర్ గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. కానీ అర్ధరాత్రి 10 గంటలకి డీటీ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ, అదేవిధంగా అక్కడ ఉన్నట్టు విఆర్ఏ ఒక 10 మంది కలిసి కూర్చుని అక్కడ కట్టలు పెట్టేసుకుని సంతకాలు పెట్టేస్తూ ఉన్నారు. సరే మా వాళ్ళు వెళ్ళి ఏమ్మా ఒకసారి చూపించాను. కానీ ఆర్ఐ, అతని పేరేంటి, యాకూబ్ అనే ఆర్ఐ కట్ట బండి మీద పెట్టుకుని పారిపోయాడు. తర్వాత ఈలోపు ఎంఆర్ఓ గారి దగ్గర, ఎందుకంటే అది
కార్యాలయం కాబట్టి మేము ఎంఆర్ఓ గారిని అడుగుతాక మా వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంకో విఆర్ఏ ఒక అతను కూడా ఒక కట్టించుకుని పారిపోయాడు. ఈలోపు గబుక్కుని వెనక్కి పరిగెత్తారు. వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ వేరే బండి మీద ఎవడో వచ్చాడు, వాళ్ళకి ఇచ్చేసి ఏమీ తెలియనట్టుగా మనవాళ్ళు పట్టుకుని తీసుకొస్తే మాకేం తెలియదు, భయపడి పారిపోయాం. ఈలోపు వచ్చేది లోపలంతా సర్దేశారు. ఆ రోజు మేము అక్కడ నైట్ పడుకోవటం, ఎట్టి పరిస్థితుల్లో ఇది న్యాయం జరిగే వరకు వెళ్ళమంటే జేసీ గారు వచ్చారు. జేసీ గారు వచ్చి ఖచ్చితంగా దీని మీద విచారణ చేస్తాను, నిన్న చైర్మన్గా నేనున్నాను, ముగ్గురిని దీనికి మెంబర్స్గా వేశారు కలెక్టర్ గారు అని చెప్పారు. నేను వెళ్ళి మొత్తం కూడా వివరాలు ఇచ్చాం. నిన్న పేర్నాని గారు సమావేశం పెట్టి తప్పుడు కథనాలు, తప్పుడు మాటలు మాట్లాడతాను. ఇంత నీచాన్ని దిగాల? నీ కొడుకుని ఎమ్మెల్యే చేసుకోవాలా నువ్వు? 5 ఏళ్ళు చేసావు కదా, అంతకుముందు 10 ఏళ్ళు చేసావు కదా, అందరికి ఏం ఒరగబెట్టావు అంటే పేదవాళ్ళకి నేను అండగా ఉంటాను. పేదవాళ్ళకి ఎవరు అనుకున్నారు? G+3 కట్టామే, 6400 ఇళ్ళు G+3 కడితే అవి పేదలకు కాదు ఇచ్చేది, పేదలకు కట్టిన ఇళ్ళు కాదు అవి 6400. గోసంగం దగ్గర అదేవిధంగా రుద్రవరం దగ్గర అలాట్మెంట్ చేస్తే ఇవాళ అవన్నీ కూడా అలాట్మెంట్ చేసిన వాళ్ళు కూడా పేర్లు మార్చేసి డబ్బులు కట్టుకున్నారు. వాళ్ళు 25,000, 30,000, 50,000, ₹1,00,000 వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు డబ్బులు కట్టుకుని మిగతాది ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకోవడానికి వాళ్ళు వస్తే వాళ్ళు ఏమీ పీకేసావు. ఇవాళ వరకు ఇల్లులా? ఇదేనా మీరు పేదల పట్ల మీకున్నటువంటి ప్రేమ? నేను రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి కాగితాలు రాసిస్తున్నాను అంటున్నావు. వాళ్ళకి ఏదైనా హక్కు వస్తుందా? వాళ్ళ జీవితంలో మళ్ళీ వాళ్ళకి పట్టా వస్తుందా? ఎందుకు మోసం చేస్తా ఉన్నావు? ఇది అడిగితే తప్ప నువ్వు చెయ్యి. నువ్వు ఏదైనా సరే ఒక రూల్ ప్రకారం చెయ్యి. రూల్ ప్రకారం చేసి రూల్ ప్రకారం ఇస్తే మేము సంతోషిస్తానని అనేక సార్లు చెప్పాను మీకు. ఇవాళ నీ పార్టీ కార్యాలయానికి వస్తేనేమో నువ్వు ఒక రూల్ ప్రకారం చేసుకున్నావు. నీ పార్టీ కార్యాలయానికి చక్కగా జీవో తెచ్చుకుని RS నంబర్ 371-A1-SW నెంబర్ 4. ఇది ప్రభుత్వ స్థలం. దీనికి మంత్రిగా నువ్వు ఒక లెటర్ పెట్టావు. నువ్వు మినిస్టర్గా ఇంకో మాకు పార్టీ కార్యాలయానికి భూమి ఇవ్వండి. ఆ పేద ప్రజలకు వచ్చి ఆ భూమి 5 ఎకరాల 77 సెంట్లలో పేరుకు 2 ఎకరాలు రాసుకుని మిగతా ల్యాండ్ అంతా కబ్జా చేసుకున్నావు. ఎకరం ఇవాళ అక్కడ గజం ₹1,00,000 వేసుకుంటే ఇవాళ దానికి 50 కోట్లు ఎకరం. 5 ఎకరాలు 250 కోట్లు. కార్యాలయం కట్టుకున్నావు అక్కడ. కార్యాలయం ఫోటో ఉందా? కార్యాలయం చక్కగా డాబాలు వేసుకుని అద్భుతంగా కార్యాలయం నిర్మాణం చేసుకున్నావు కదా. ప్రజల సొమ్ముతో కార్యాలయం కట్టుకుంటున్నాడు వైసీపీ కార్యాలయం. జిల్లా కోర్టు జడ్జి గారి బంగ్లా ముందు, సాయిబాబా గుడి వెనకాల ఇన్ని ₹100 కోట్ల ఖరీదు చేసే భూమిలోనేమో నువ్వు కట్టుకుంటావా? ఈ పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ ఏమో శిథిలం అయిపోవాలా? భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద దళితులు లేదంటే చిన్న అణగారిన వర్గాలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికో లేకపోతే ఏదైనా సమావేశాలు పెట్టుకోవడానికో చేసుకోవడానికి ఒక 5 కోట్లు ఇస్తాక నీకు మనసు రాలా? గత ప్రభుత్వంలో మేము జీవో తీసుకొచ్చాం దీనికి ₹5 కోట్ల. అలా 2 కోట్లు అనమాట. ₹2 కోట్ల తీసుకొచ్చి టోటల్గా దీన్ని అద్భుతంగా డెవలప్ చేయాలని చెప్పి చేస్తే ఆ 2 కోట్లు తెచ్చి చేసుకోవడం చేత కాలేదు. కానీ నువ్వు చక్కగా బిల్డింగ్ కట్టుకుంటున్నావు. దీనికేమో చక్కగా అన్ని జీవోలు, కన్వర్షన్లు, దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా తెచ్చుకున్నావు. అదే CCLA నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ ల్యాండ్ అంతా కూడా అలాట్ చేయించుకున్నావు. ఎంతకి? 33 సంవత్సరాలకి
2 ఎకరాలు 33 సంవత్సరాలకు 1000 రూపాయలు అంటండి. 1000 రూపాయలకి 33 సంవత్సరాలు. నీ బాబు సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవరి సొమ్మ ఇది? దీనికి సమాధానం చెప్పు. టోటల్ ఎక్స్టెంట్ 5 ఎకరాలు 45 సెంట్లు. పేరుకేమో 2 ఎకరాలు, 5 ఎకరాలు కొట్టేసావు నువ్వు. ఈ 5 ఎకరాలకి చక్కగా జీవో తెచ్చుకున్నావు. పేదల ఇస్తానికి, స్థలాలకి ఇస్తానికి జీవో తీసుకురావచ్చు కదా. ఎందుకంటే రోడ్ సైడ్ వేసుకుంటే దానికి మొత్తం ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం చేయాలి కదా నువ్వు. వాళ్ళకి ఇప్పుడు ఏదో దొంగతనంగా నువ్వు రాత్రి రాసి ఇచ్చేసి ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం కాదు ఇది. ఇవాళ నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఇదిగోండి, ఎప్పుడు 4/4/2020 వీళ్ళు ఒక తీర్మానం చేశారు. మున్సిపాలిటీ నుంచి తీర్మానం చేసి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏదో కొన్ని రాశారు. దాదాపు 9 ప్లేసుల్లో ఇలా ఇళ్ల పక్కన స్థలాలు వేసుకున్నారని చెప్పి, రోడ్డు పక్కన ఇళ్లలో ఇల్లు వేసుకున్నారని చెప్పి. ఇవాళ వాళ్ళు ఎంత దుర్భరంగా ఉందో ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. డ్రైనేజీ పక్కన వాసన వచ్చేస్తుంది, మురుగు వాసన, పిల్లల అనారోగ్యం. నిజంగా అక్కడ చూస్తూ ఉంటే ఆ దోమలు కుట్టి వాళ్ళు ఎంత దుర్భరంగా ఉంది వాళ్ళ జీవితాలు. అంటే ఇక పేదలు ఎప్పుడు పేదరికంగానే ఉండాలి. ఇవాళ కరెంటు కాలనీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డు, అసలు ఎంత దుర్భరంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. నువ్వు దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నావా? పోనీ భవిష్యత్తులో వాళ్ళకి ఎప్పుడైనా పట్టాలు వస్తే నువ్వు హామీ ఇవ్వగలవా? ఇవాళ ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు ఎలక్షన్స్ అనగా ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం నుంచి నోటిఫికేషన్ వస్తూ ఉంది. అర్ధరాత్రులు కూర్చుని ఎంఆర్ఓ మండల ఆఫీస్లో కూర్చుని ఇవన్నీ తయారు చేస్తున్నావుంటే అడ్డదారిలో నీ కొడుకుని అందరం ఎక్కించాలనే నీ కోరిక. ఇదేనా నీకు ప్రేమ? బందరు పేదలపైన నీకు ఇదేనా ప్రేమ? 6,400 లాగానే ఇంకొక 10,000 కట్టించు. ఇప్పుడు కరగ్రహారం లేఅవుట్, ఇదిగోండి G+3 అద్భుతంగా కట్టాం. రంగులు వేసుకున్నావులే, రంగులు అయితే వేసుకున్నావు, కానీ ఏంటి G+3? ఈ ఇల్లు స్థానికి మీకు మనసు రావట్లేదా? పేదలు ఉంటాకి ఇల్లు పనికిరావా? అంటే ఈ ఇళ్లలోకి వెళ్ళిపోతే వాళ్ళు ఒకటి 15 నుంచి 20 లక్షల రూపాయలు ఖరీదు అవుతుంది. ఆ ఇళ్లలో ఉంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ నీకు ఎదురు తిరుగుతారని భయమా? మిమ్మల్ని వాళ్ళని బానిసలుగా పెట్టుకోవాలి. మీ ముఖ్యమంత్రి లాగా నువ్వు కూడా ఇక్కడ వాళ్ళందరినీ బానిసలుగా పెట్టుకోవాలనే. చూడండి ఎంత అద్భుతం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు లోన్ పెట్టుకుంటే 15 లక్షల పిల్లల చదువులకు ఉపయోగపడతాయి, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఉపయోగపడతాయి, దేనికైనా ఉపయోగపడే విధంగా మేము ఆ రోజున ఇది తయారు చేసాం. ఇవాళ మీకు అవి ఇవ్వకుండా అలా వీళ్ళ మన వాళ్ళని తయారు చేయొచ్చు. వీళ్ళకి ఏదైనా లోన్ వస్తుందా? నువ్వు ఇచ్చే కాగితం మీద ఏదన్నా అథారిటీ ఉందా? ఇప్పుడు గతంలో చెప్తా ఉన్నావు, ఇప్పుడు దీని మీద నేను చూపించాను. ఇది స్టాంప్ ఉండదు, డిజిటల్ సిగ్నేచరు. మరి ఇది ఇచ్చింది మీరేగా, ఈ పట్టాలు ఇచ్చినాయి, జెరాక్స్ది. ఈ పట్టాల మీద మరి స్టాంప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు అఫీషియల్గా ఇస్తున్నటువంటి కొన్ని స్థలాలు ఏదైతే అక్కడ కరగ్రహారం దగ్గర లేకపోతే చోట ఇస్తున్న దాంట్లో ఇది అఫీషియల్ స్టాంప్ కాదు, ముద్ర కాదు, ఇది రాజముద్ర కాదా? దీని మీద ఎక్కడుంది రాజముద్ర? దీని మీద ఎక్కడన్నా ఉందా రాజముద్ర? ఇంత మోసం చేస్తావా? ఇంత మోసకారి. కాగ్ ఇచ్చింది 8 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి. పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్ టు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపైడ్ బై ద ఎంక్రోచర్స్ 8.07 crores. దీనికి ఏంటి నీకు సమాధానం? దీంట్లో మళ్ళీ మట్టి తీసుకొచ్చి తోలావు. సముద్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ మట్టి, సౌడు మట్టి, ఉప్పు,
ఆ ఉప్పు మట్టిలో ఇది కాగ్ ఇచ్చింది, మేము చేసింది కాదు, ఇది కాగ్ రిపోర్ట్ తయారు చేసి మొత్తం వాళ్ళు ఇచ్చారు 8 కోట్ల అవినీతి జరిగిందని. సీనియర్ ఆడిటర్ ఆఫీస్ డిపిసెల్ ఏఎంజీ 3113. దీనికి ఏం సమాధానం ఏం చెప్పావు? వదలం, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత విలేకరుల సోదరులకి, పాత్రికేయ సోదరులకి గురించి పాత్రికేయ సోదరులకి ఏం చేసావు నీ హయాంలో? ఇవాళ 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్లలో ఎవరికైనా ఒక పట్టా ఇచ్చాడో పాత్రికేయ సోదరులకి? ఆ రోజున మేము ఒక లేఅవుట్ వేయించాం రాజుపేట. ఇప్పుడు ఏదైతే గోసంగంలో G+3 హౌసెస్ కట్టున్నాయో దాని ఆపోజిట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం, అక్కడ మొత్తం లేఅవుట్ ఇచ్చి విలేకరులకు ఇద్దామని చెప్పి చక్కగా అద్భుతంగా ఎదురుగుండా స్టేడియం వస్తుంది, అక్కడ G+3 హౌసెస్, అదొక కాలనీ లాగా ఉంటుంది అని చెప్పి 2 సెంట్లు ప్రతి ఒక్క విలేకరికి ఇవ్వాలనే ఉద్దేశంతో 45 మందిని ఆ రోజున పెద్దలందరూ కూడా చెప్పారు. దాని మీద ఇస్తే దానికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ వాళ్ళతో తప్పుడు కాగితాలు సృష్టించి ఒక స్టే తీసుకొచ్చాం. సరే అది అయిపోయింది కదా అని చెప్పి సర్వే నెంబర్ 383లో 393 మేము అక్కడ 45 మందికి ఫ్లాటింగ్ చేయించాం. ఎంత ఎక్స్టెంట్ ఇది? ఎకరన్నరలో, ఎకరం 45 సెంట్లో వేయిస్తే ఆయన చెప్తా ఉన్నాడు అసలు దానికి సర్వే నెంబరే లేదంటున్నాడు పట్టాలు ఇచ్చిందానికి. కళ్ళు ఏమైనా పోయినాయా? కళ్ళు ఉన్నాయా లేకపోతే కళ్ళు లేని కబోదివా పేర్నాని గారు? నెంబర్ 393 దాంట్లో మన వాళ్ళకి మేము లేఅవుట్ వేసి ఇచ్చాం. ఇప్పుడు ఆ రోజున అక్కడ కన్వర్షన్ జరగలేదు, ఏం లేదంటున్నాడు. దానికి లెటర్ పెడితే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం, కలెక్టర్ గారు క్లియర్గా ఇంగ్లీష్ వచ్చో రాదో ఒకసారి, మరి ముందు ఇంగ్లీష్లో చెప్తా, మళ్ళీ తర్వాత తెలుగులో చెప్తాలే. పేర్నాని గారు, ద షెడ్యూల్డ్ ల్యాండ్ విచ్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ పట్టా హ్యాస్ టు బి కన్వర్టెడ్ టు గ్రామకంఠం సో యాజ్ టు హౌస్ సైట్స్ పట్టాస్. ఇంత క్లియర్గా కలెక్టర్ గారు ఎప్పుడు ఇచ్చారు ఇది? ఈ మహానుభావుడు అసలు ఫైలే కనపడతలేదు అంటున్నాడు. 21/6/23 ఇది కలెక్టర్ గారు ఇచ్చింది, నేను సృష్టించింది కాదు. నువ్వు ఫైలే కనపడపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నేనంట ఉన్నటువంటి పాత ఎంఆర్ఓ గారిని పెట్టుకుని ఫైల్ మాయం చేశానంట. అంత దిగజారే పనులు ఎప్పుడు నేను చేయలే, మా చరిత్రలో లేదు. మామయ్య గారు మంత్రిగా చేశారు, నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశా. ఏ రోజు మాకు అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు లేవు. ఇంత క్లియర్గా ఉంటే దానికి ఫైల్ మాయం చేశాను చెప్తున్నాడు. ఇప్పటికీ పోర్టల్లో ఉంది, చూసుకో మీ భూమి పోర్టల్లో. అయ్యా పేర్నాని గారు, మీ భూమి పోర్టల్లో క్లియర్గా 393 సర్వే నెంబర్, విస్తీర్ణం ఉంది, పోరంబోకు క్లియర్గా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అని. నువ్వెవరో రైతు అన్నావుగా, రైతులు అంటున్నావు కదా, మరి గవర్నమెంట్ ల్యాండ్ అని ఎందుకుంది? ఇంకా నువ్వు మభ్యపెట్టి లేకపోతే దాన్ని ఆక్రమించుకోవాలని ఇలాంటి తప్పుడు రకమైనటువంటి ఆలోచన చేసి ఇప్పుడు ఎక్కడన్నా నువ్వు ఏ విలేకరికన్నా న్యాయం చేయగలిగావా? దాదాపు ఎక్విడేషన్స్, విలేకరుల ఎక్విడేషన్స్ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నావు? సమాచార శాఖ మంత్రిగా పనిచేసావు కదా, సమాచార శాఖ మంత్రిగా పనిచేసి ఎక్విడేషన్స్ ఇవ్వకుండా కక్ష సాధింపు 5 ఏళ్ళు ఇబ్బందులు పెట్టావు. ఎక్కడ 5 ఏళ్ళు ఎక్కడ ఒక్క సెంటు భూమి కూడా నువ్వు ఇవ్వలే. మాయ మాటలు చెప్తున్న మటుకి సరిపోయింది. ఆ పాపం వాళ్ళని చాలా హింసించావు. సైట్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు ఆనందపడితే వాళ్ళని నీ చుట్టూ తిప్పుకుని నానా ఇబ్బందులు పెట్టించావు. 3 విలేకరులు చనిపోయారండి, సాయోజరావు గారు, శ్యాంబాబు, గణేష్. వీళ్ళంతా కోవిడ్లో చనిపోయారు. మొత్తం 8 మంది జిల్లా వ్యాప్తంగా. మంత్రిగా ఉండి మీరు ఇంకేదో ప్రేమ ఒలకపోసినట్టు నటిస్తాం. ఇదంతా కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మనకు ఉండడం మన దౌర్భాగ్యం, అందరి దౌర్భాగ్యం.
ఇప్పుడు కరగ్రహారం హౌస్ సైట్స్ ఉన్నాయి. ఇది చాలా చాలా సుమారుగా 310 ఎకరాలు, 40 లక్షలు కొనుగోలు, 40 లక్షలు పూడిక మట్టి తోలకం. ఎన్ఆర్జీఎస్లో బిల్లులు పెట్టుకుని మట్టి అంతా కూడా ఎన్ఆర్జీఎస్ కింద తోలిచ్చారు. ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాలు పూడవాలంటే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నుంచి ఎటువంటి వాళ్ళు ప్రపోజల్స్ తీసుకోలే, పర్మిషన్స్ తీసుకోకుండా దాదాపు 150 కోట్ల అవినీతి జరిగింది. ఎందుకంటే దాంట్లో పుంతలు ఉన్నాయి, మధ్యలో రోడ్లు ఉన్నాయి, గట్లు ఉన్నాయి, అవన్నీ కలిపేసి సొంత ల్యాండ్ల కింద బినామీలతో రాయిపించేసుకుని 150 కోట్ల అవినీతి చేసింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది వాళ్ళతో అవలా. దీని మీద ఖచ్చితంగా రేపు సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది. నీకు సహకరించినటువంటి సూర్యనారాయణ గారు, నీకు సహకరించినటువంటి ఆనాటి ఎంఆర్ఓలు, నీకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు సిబిఐ ఎంక్వైరీలో మొత్తం కూడా నీ చిట్టా బయటకు వస్తుంది. ఇంత పెద్ద స్కామ్ స్టే వచ్చిందని చెప్తా ఉన్నాడు, మాయమాటలు చెప్తా ఉన్నాడు. ఇవాళ సెంటు భూమి పేరు పెట్టి మోసం చేస్తా ఉన్నారు మీరు. ఇదంతా మోసం కాదా? 3 అడుగులు మట్టి, ఇంకో 3 అడుగులు ఇది ఎంపీడీఓ సూర్యనారాయణ గారి ద్వారా ఒక 3 అడుగులు బిల్లులు పెట్టేసుకున్నారు. ఒక 3 అడుగులేమో హౌసింగ్ ద్వారా పెట్టేశారు. డబల్ మొత్తం 150 కోట్ల పైన అవినీతి. ఇది అంటే నేను చేయాల్సిన గోల్ రీచ్ అయిపోయానని చెప్తున్నాను. ఇదేనా గోల్ రీచ్ అయింది? మీరు మీ గోల్ ఇదేనా? 1000 కోట్ల దోచు వెనకేసుకున్నా కాబట్టి మీ గోల్ రీచ్ అయింది. ముడా భూముల్లో మట్టి ఎత్తుపోయారండి. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆ రోజున పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ల్యాండ్ పర్చేస్కి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మేము ఆ రోజు ఇచ్చినటువంటి ప్యాకేజీకి కానీ ఆ రోజు రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో కానీ ఇస్తే దానికి ఇవాళ మట్టి అమ్మేసుకుని మీరు డబ్బులు చేసుకుంది వాస్తవం కదా? దీనికి సమాధానం చెప్పండి. బోకులకు కానీ వాటర్ బాడీకి కానీ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి భూముల్ని మార్చాలి. పర్మిషన్ వచ్చిందా? వచ్చినట్టు వస్తే అధికారులు చూపించాలి కదా. ఇవాళ ఏం చూపించట్లా. ఆయన ఇమ్మన్నాడు, పెట్టమన్నాడు, ఏదో కాగితం రాసి ఇచ్చేస్తే ప్రజలు మోసం చేసి ఇది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముడా నుంచి కూడా లెటర్ పంపించారు ఖచ్చితంగా. ఎందుకంటే ఏదన్నా ఎక్కడన్నా ఒక 100 గజాల స్థలం 100 గజాలు దాటి దానికి పట్టా ఇవ్వాలంటే కలెక్టర్ గారి పర్మిషన్ ఉండాలి. 100 గజాల లోపు అయితే ఆర్డీఓ గారి పర్మిషన్ ఉండాలి. ఎక్కడన్నా ఉందా? రెగ్యులైజ్ చేయడానికి ఆర్డీఓ, కలెక్టర్ గారిది అన్నీ ఉండాలి. ఎక్కడా లేవు. డీటీ గారు సంతకం పెట్టేస్తారు, ఎంఆర్ఓ గారిది ఏదో ఇనిషియల్ వేసేస్తారు, ఇచ్చేస్తారు. అంటే ఇదంతా మోసం. ఇంక మా గురించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వ కార్యాలయాలు మీ కార్పొరేటర్ ఇళ్లలో పెట్టుకోలేదా? మీ 3వ డివిజన్లో సచివాలయం ఎవరింట్లో ఉంది? కూడా శీలం బాబ్జీ గారి ఇంట్లో ఆయన ఇల్లు. ఇది శీలం బాబ్జీ బోర్డు అయితే పీకేశారండి కూడా. ఇది సచివాలయం, ఇది శీలం బాబ్జీ గారి ఇల్లు. అట్లాగే 1వ వార్డు జోచిరంజీవి ఇంట్లో 1వ వార్డు ఆర్టీఏ కార్యాలయం ఎక్కడుంది? మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గాడెల్లి డేవిడ్ గారి ఇంట్లో. అంటే ప్రభుత్వ కార్యాలయాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో పెడతారు. 1వ వార్డులో ఇది. ఇట్లా అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ కొట్లో పెట్టుకోవడం. బీసీ కార్పొరేషన్ జిల్లా కార్యాలయం కలెక్టరేట్ బ్యాక్ సైడ్. ఇలా ఈ ప్రభుత్వాన్ని అయ్యేందుకు బార్ షాపులు ఏదైతే బ్రాందీ షాపులు ఉన్నాయో పక్కపక్కనే బ్రాందీ షాపులు వాళ్ళ సొంత ఇల్లు ఉన్నాయి కాబట్టి
ఈ సెంటర్లో కోటతూరు సెంటర్లో అయితే కనపడుతుంది, పక్క పక్కన బ్రాంచ్ షాపులు. అద్దులు గవర్నమెంటే కదా ఇచ్చేది, వాళ్ళకి పప్పు బెల్లాలాగా పంచుకుంటున్నారు అంతే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంతకం పెడితే అఫీషియల్ అన్నావు కదా. మేము ఒక మదర్సాకి ఆ రోజున 2 సెంట్లకి 2 పట్టాలు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చారు అది అని చెప్పి మాయమాటలు చెప్పి మళ్ళీ ఇల్లు ఇచ్చినట్టుగా చూపించుకోవడం, ఇదంతా ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎక్కడో ఇళ్ల స్థలాలు ఇస్తే ఇప్పుడు చిలకలపూడి రోడ్డు పక్కన ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్గా చాలా కాలం నుంచి ఉన్నారు. బందర్లో 130 అడుగులు రోడ్డు అవసరం ఉందా? కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా రింగు సెంటర్ నుంచి చిలకలపూడి సెంటర్ వరకు, పాండురంగ స్కూల్ సెంటర్ వరకు కక్షపూర్తిగా 130 అడుగులు రోడ్డు కొట్టించాడు పేర్నాని గారు. అసలు ఎక్కడ బందర్లో లేదు 130 అడుగులు, బెదవాళ్ళు కూడా ఉండదేమో 130 అడుగులు. కావాలని ఆ పక్కన ఉన్నటువంటి కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి పేదలు కాదా పేర్నాని గారు? పోనీ మీరు వాళ్ళకి ఎక్కడన్నా మళ్ళీ పట్టాలు ఇచ్చారా? అక్కడ 130 అడుగులు అవసరమా? అయ్యుండో ఆ పక్కన ఉన్నటువంటి చర్చి కొట్టేయాలా, పక్కన ఉన్నటువంటి బెరాక చర్చి కొట్టేయాలి కక్ష, పక్కన ఉన్నటువంటి హోసన్న బెరాక కదా హోసన్న, మరి ఇవన్నీ కాదా? ఆ రోజు మాస్టర్ ప్లాన్ పేరుతో చర్చిలకి వాళ్ళు సొంత స్థలాల్లో కట్టుకున్నటువంటి చర్చిలకి గవర్నమెంట్ ల్యాండ్ కింద మీరు ప్రపోజల్ పంపించింది వాస్తవం కాదా? సొంత స్థలాల్లో స్కూల్స్ పెట్టి నడిపిస్తున్నటువంటి స్కూల్స్కి గవర్నమెంట్ సైట్లు అని చెప్పి పెట్టి పంపించింది వాస్తవం కాదా? మళ్ళీ మీరు వాళ్ళని ఇళ్ళకి పిలిపించుకుని బేరాలు ఆడుకుంది వాస్తవం కాదా? ఇవాళ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది వాస్తవం కాదా? ఇవాళ చాలా చాలా విషయాలు ఇంకేదో మా గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. మేము ఎక్కడ ఇప్పుడు ఈరోజు తప్పు చేయలేదే. సరే మేము తప్పు చేస్తుంటే 5 ఏళ్ళు నువ్వేం పీకావు? ఎక్కడ గడ్డి పీకుతున్నావు? లేకపోతే అయ్యా కొడుకులు కలిసి ఎక్కడన్నా మంచాలేసి పడుకున్నారా? ఇప్పుడు వచ్చి మా గురించి మాట్లాడుతున్నారు. మేము బందరు అభివృద్ధి కోసం ఎలా చేయాలని నిరంతరం ఆలోచిస్తున్నాం. నేనంటే బెదవాడలో ఉంటున్నా అంట, నువ్వు చూసావు వచ్చి? కొన్ని బెదవాళ్ళు ఎక్కడ పడుకున్నా వచ్చి చూసావు? ఇంక పేర్నాని గారు ఇంతకంటే సిగ్గు ఇంకోటి ఉంటుందా? ఒకటే చెప్తున్నా, ఇక్కడే పుట్టా, ఇక్కడే చేయగలిగింది చేస్తా, ఈ మట్టిలోనే కలుస్తా. అంతేగాని నీకులాగా రేపు ఎక్కడికి వెళ్ళి పారిపోయి దాక్కోవాలని బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక విల్లా, లేకపోతే అసలు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయారు రాజస్థాన్లో స్థలాలు, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం అది సపరేట్. ఇవాళ నా గురించి మా కుటుంబం గురించి మాట్లాడుతున్నాను కదా. ఏదన్నా మా బాబుకి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఆ ట్రీట్మెంట్ చేయించడానికి మేము వెళ్తాం. ఇది ఒక వారం రోజులు ఎక్కడన్నా నేను కూడా ఉన్నాను, తను వెళ్ళి చూపించుకుని వస్తుంది. దాన్ని కూడా నువ్వు రాజకీయానికి వాడుకున్నావు అంటే ఎంతకంటే సిగ్గు చెట్టింగ్ కూడా ఉంటుందా? సిగ్గు అనిపిస్తాను. మా చిన్నబాబుకి బాగోదు, బాబుకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, థెరపీలు చేయించుకోవడానికి వారం రోజులు వెళ్ళి అక్కడ ఉండి రావాల్సి వస్తుంది, డాక్టర్ గారు చూపించుకోవాల్సి వస్తుంది. వాటికి మేము వెళ్ళడం, నా కొడుకుకి వైద్యం చేయించుకోవడం తప్ప ఇంత నీచానికి నువ్వు దిగాల? వీకెండ్స్ అంట, నువ్వు మిడ్ నైట్స్, నువ్వు తిరిగేదే మిడ్ నైట్స్. పగలైతే మనకు జనాలు కొడతారు కదా, నేను ఎక్కడ నిలబెడతారు కదా, నిలదీస్తారని చెప్పి రాత్రి చీకట్లో తిరిగి రకం. 4 ఏళ్ళు అడ్రస్ లేవు. పవన్ కళ్యాణ్ గారిని తిడదామా, చంద్రబాబు గారిని తిడదామా, మళ్ళీ ఒక ఫైల్ ఇచ్చుకుని జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కమిషన్లు కొట్టుకోవడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ ఎవరో తెలియవు. మీరు మా గురించి, మా కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం. అక్కడ కోర్టు స్టే ఎప్పుడు వచ్చింది? ఎవరి హయాంలో అక్కడ ఇల్లు వేసుకుంటే కోర్టు స్టే వచ్చింది? కలెక్టర్ గారికి అనేక సార్లు మేము ఎందుకు ఫిర్యాదు చేస్తాం, మా వాళ్ళు ఇల్లు వేసుకుంటే? అయ్యా అది అన్యాక్రాంతం అయిపోతుంది, అది చెరువు పోరంబోకు అమాయక ప్రజలు తెలియకుండా వెళ్ళి అక్కడ వేస్తున్నారు, మీరు దాన్ని రక్షించండి, కాపాడండి, వాటర్ బాడీ అని చెప్పాం. షెడ్లు వేసుకుని ఉన్నారు. అక్కడికి ఎవరన్నా కలెక్టర్ గారు కమిషనర్ చెప్తే కమిషనర్ నెలలో ఏసీపీ వెళ్ళి పైపైన డ్రామాలాడి వస్తాడు. ఏసీపీ
ఇలాంటి తొత్తులందరినీ పెట్టుకున్నావు, ఏసీపీని, సర్వేయర్ని, తొత్తుల్ని పెట్టుకుని, ఎంఆర్ఓల్ని, ఎంఆర్ ఆఫీసులో ఉన్నటువంటి ఆర్ఐల్ని తొత్తులుగా పెట్టుకుని నువ్వు చేస్తున్నటువంటి నాటకం. నేనెవరు ఎక్కడ కూడా మందరి నియోజకవర్గంలో ఎవరితోనో ఒక్కరితో చెప్పించు నేను డబ్బులు కానీ దేనికన్నా తీసుకున్నానని చెప్పించి ఇట్లా అవినీతి చేశానని చూపించు. ఇంతకంటే ఇంకోటి ఉండదు. అది మా కుటుంబంలో ఎప్పుడూ లేదు అలాంటిది. ఫెయిర్గా రా, నేను చేసింది ఇది, నేను చేసిన అభివృద్ధి ఇది చూపించు. ఇవాళ మేము చెప్తున్నాం క్లియర్గా, మంచినీళ్ళ సమస్య బందర్లో శాశ్వతంగా పరిష్కారం చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఆనాడు వడ్డీ రంగారావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 200 ఎకరాలు తీసుకొచ్చింది తెలుగుదేశం. దానికి పైప్ లైన్ తర్వాత దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా పాడుపడిపోతే మేము వచ్చిన తర్వాత దాన్ని 25 కోట్లతో ఎన్హెచ్ఓలతో మాట్లాడి రోడ్డు పైప్ లైన్ వేయించాం. అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ఫిల్టరేషన్ చేయడానికి ఫిల్టర్ బెడ్ దాదాపు 16 కోట్ల రూపాయలతో ఫిల్టర్ బెడ్ వేసాం. ఆ రోజు ఉన్నటువంటి జనాభాకి సరిపోవట్లేదు కాబట్టి రాబోయే కాలం 4-5 లక్షలైనా సరిపోయే విధంగా ఫిల్టర్ బెడ్ వేసాం. దాని నుంచి డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కడ ఇబ్బంది రాకూడదని 8 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించాం. ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలని చెప్పి కార్యక్రమం పెట్టుకున్నాం. ట్యాంకర్ అనేది లేకుండా ఇంట్లో కుళాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా చేసాం. ఇవాళ మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి? ఎవరికైనా ఒక పంపు ట్యాప్ కనెక్షన్ ఇచ్చారా? రంగులు వేసుకున్నారు అంతే. మేము కట్టినటువంటి రిజర్వాయర్కి రంగులు వేసుకున్నారు తప్ప ఎక్కడన్నా ఒక ట్యాంక్ మీరు కట్టించారా? ఏమైనా 13th, 14th, 15th ఫైనాన్స్ ఫండ్స్ ఏమైనాయి? అమృత్ స్కీమ్ ఫండ్స్ ఏమైనాయి? డ్రైనేజీకి తెచ్చిన 100 కోట్ల ఫండ్స్ ఏమైనాయి? ఇవాళ నువ్వు నీ ఆస్తులు పెంచుకున్నావు. ఇదిగోండి గోడౌన్స్, అద్భుతంగా గోడౌన్స్ కట్టుకున్నావు. దాదాపు నెలకి ఒక 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అద్దులు వచ్చే విధంగా మట్టి కట్టుకున్నావు. కొత్తపూడి దగ్గర దాదాపు 20 ఎకరాల పైనే అక్కడ మట్టి పూడ్చుకున్నావు. కొన్ని కోట్ల రూపాయల మట్టి పూడ్చుకున్నావు ప్రభుత్వ ధనంతో. దాదాపు 40-50 లక్షలు అద్దులు వచ్చేలాగా చేసుకున్నావు. ఇది కాకుండా ఎదురుగుండా ఎవరు అడ్డొస్తే వాళ్ళ భూములన్నీ వాళ్ళకి నోటీసులు ఇప్పించి కబ్జా చేసుకున్నావు. ఇలా అనేక దోపిడీ కార్యక్రమాలు చేసుకున్నావు. ఫిషింగ్ హార్బర్ 250 కోట్ల రూపాయలతో నిర్మాణం కావాల్సినటువంటి ఫిషింగ్ హార్బర్ని ఎస్టిమేషన్ పెంచి 550 కోట్లు చేశారు. 550 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఫిషింగ్ హార్బర్లో ఎందుకు పూర్తవాల పని? కేవలం డ్రెడ్జింగ్ అని చెప్పి డ్రెడ్జింగ్లో బిల్లులు కొట్టేయడానికి కింద నీళ్ళ కింద ఉండే మట్టి ఎవరికి కనపడుతుంది? దాన్ని మొత్తం కూడా దోచేశారు. ఇవాళ కాంట్రాక్టర్కి బిల్లులు రాని కారణంగా పనులు పెట్టి పారిపోయాడు కాంట్రాక్టర్. దాని గురించి సమాధానం ఏది? అది ఫిషింగ్ హార్బర్ ఆగిపోయింది. పోర్టు అన్నావు. పోర్టు నువ్వేం చేసావు చెప్పు. పేరు నాని గారు చిత్తశుద్ధిగా నీ గుండె మీద చేసుకుని చెప్పు. బందర్ పోర్టుకి మీరు ఏం చేశారు చెప్పండి. మేము తెచ్చాం భూమి 25 లక్షల రూపాయలు చొప్పున ఆ రోజున రైతులకు కట్టడానికి బడ్జెట్లో పెట్టించిన, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 200 కోట్ల రూపాయలు తెప్పించిన, రైతులకి వాళ్ళు కోరినటువంటి భూమికి రేటు వాళ్ళు మహా వస్తే 15-20 లక్షలు వస్తుంది. మామూలుగా 15 లక్షలు హైయెస్ట్ వస్తుంది. దాన్ని 25 లక్షలు ఇప్పించాం. ల్యాండ్ ఎక్విజేషన్ కింద పెడితే ఇంకెక్కువ వస్తుంది అంటే 40 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇవాళ మేము తెచ్చినటువంటి భూమి మీద రోడ్లు వేసుకుని ఆ రోడ్డు మీద మట్టి పరుస్తూ కమిషన్లు కొట్టుకుంటున్నావు. బ్రేక్ వాటర్ అనే చెప్పేదో మట్టి పోసుకుంటూ వెళ్ళి డబ్బులు కొడుతున్నావు. పోర్టు ఎక్కడన్నా నిర్మాణం స్టార్ట్ అయిందా? ఇవాళ 16 బర్తులతో నిర్మాణం కావాల్సినటువంటి బందర్ పోర్టుని కేవలం 4 బర్తులకి మీరు ప్లాన్ చేయించారు. వాళ్ళ ఇది ఏమైనా ఉపయోగపడద్దా? 4 బర్తులుంటే ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతాయి? డెప్త్ తగ్గించేసావు. డెప్త్ తగ్గించేసి ఇవాళ రేపు ఏమి రావు బోట్లు, లోపల షిప్లు వచ్చే పరిస్థితి ఉండదు. చిన్న చిన్న బాడ్జెస్ తప్ప. దానివల్ల ఉపయోగం ఏముంది? నిరుపయోగం. దానికి ఒక డ్రోన్స్ పెట్టి ఫోటోలు తీసి హల్చల్ చేసుకుంటున్నాం. తెలుస్తుంది, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు వేస్ట్ చేసావు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గబగబా హడావుడి చేస్తున్నావు. ఇప్పుడేదో శంకుస్థాపనలు, తర్వాత ఏదో కమ్యూనిటీ హాల్స్ అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నావు. వాటికి పట్టాలి కమ్యూనిటీ హాల్స్కి?
పార్కుల్లో పట్టాలు వస్తాయా? ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవాళ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా నేను, ఈ దొంగ పట్టాలతో రాజకీయ లబ్ధి పొందాలని ఇటువంటి తప్పుడు ఈ తయారు చేసి మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అది ఒక్కసారి గమనించండి. మీ జీవన స్థితిగతులు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మీ జీవన స్థితిగతులు పెరగాలంటే ఎలాంటి ప్రభుత్వం రావాలి? ఇవాళ మీరు మురికి కూపాలుగా ఉన్నటువంటి డ్రైనేజీ పక్కన ఇళ్ళు వేసుకుని ఇవాళ బ్రతుకులు ఇడుస్తూ ఉన్నారు. వాటికి పనికిరానిటువంటి కాగితాలు చేతిలో పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. దయచేసి అవన్నీ కూడా మీరు ఒకసారి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కేవలం ఎన్నికల్లో ఓట్లు చేసుకోవడానికి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మా మీద మేము ఎక్కడా కూడా ఏ రోజు అవినీతికి తావు లేకుండా చేశాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సాయశక్తిలో మేము కృషి చేశాం. పెన్షన్లు కానీ ఆ రోజున ఎక్కడ పార్టీలు చూసుకోలేదే, కులాలు చూసుకోలేదే, మతాలు చూసుకోలేదే. ఇట్లా మేము ఇచ్చినటువంటి పట్టాల గురించి కూడా రకరకాలుగా వేసేస్తున్నాడు. ఇవాళ నీ పేరుని తండ్రి పేరు పెట్టుకున్నాం. పట్టాలు మేము ఇచ్చినటువంటి ఆ రోజు వడ్డిరంగారావు ఉన్నప్పుడు వడ్డిరంగారావు కాలనీ, అమ్మడు బ్రాహ్మణి గారు ఉన్నప్పుడు టైలర్స్ కాలనీ, అదేవిధంగా ఇక్కడ డ్రైవర్స్ కాలనీ మామయ్య గారి టైంలో బైపాస్ రోడ్డు పక్కన. ఇవాళ నవీన్ మెట్ల కాలనీ, ఆ రోజు 2-2.5 సెంట్లు కూడా ఇచ్చినటువంటి నవీన్ మెట్ల కాలనీ తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. రుద్రవరం ఇవాళ G+3 6,400 ఇళ్ళు. ఇవాళ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ రోజున పేద ప్రజలకు ఇల్లు ఇచ్చింది తెలుగుదేశం. ఇవాళ ఏదో చెప్తున్నాడు, ఈనాడు పేదల కోసమే పుట్టాడంట. పేదల కోసం పుడితే ఏం చేసావు పేదలకి? వాళ్ళ జీవన విధానాలు ఏమైనా పెరిగినాయా? డంపింగ్ యార్డ్లో ఉన్నారు, డంపింగ్ యార్డ్లోనే ఉన్నారే. ఈ రోజు వరకు పట్టాలు లేవే. దానికి పేరు మడిగి పెట్టుకుంటాం, పీకేఎం కాలనీ అనో లేకపోతే పేరు నాని గారి నగరనో. అంతే తప్ప ఏ రోజన్నా ఇచ్చారా? మేము జేసీ గారు కలెక్టర్ బంగ్లా బ్యాక్ సైడ్, కలెక్టర్ బంగ్లా ఆపోజిట్లో డ్రైవర్స్ కాలనీ, వాళ్ళందరూ కూడా గతంలో 77 తుఫాన్ టైంలో ఆ రోజు డ్రైవర్స్కి ఎల్లుకెళ్ళి వస్తే ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఏవిఎస్ రెడ్డి గారి టైంలో అక్కడ ఇల్లు వేసుకుంటే వాటికి పట్టాలు లేవు అంటే, వాళ్ళు వారసులు వచ్చారంటే ఆ రోజు జేసీ గారితో మాట్లాడి వాళ్ళకి పట్టాలు ఇప్పించాం. దానికి వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆహ్వానించుకుని మమ్మల్ని చాలా అభినందించారు. ఇది గ్రూప్ ఫోటో. ఏమైంది? పేరు నాని గారు ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర పిలిపించుకుని నోటీసులు ఇచ్చినట్టుగా నటించి పిలిపించుకుని బేరాలు ఆడుకున్నారు. ఇది ఈ రకంగా డబ్బులు దండుకుని ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారో ఇవాళ అందరు ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం. వాళ్ళకిలాగా మాయ మాటలు చెప్పడమో నటించడమో మాకు రాదు. ఏది చెప్పినా నిష్పక్షపాతంగా నిజాయితీగా చేయాలని తపంతో ఉన్నటువంటి వాళ్ళం. ఇవాళ జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో మేమందరం కలిసి బందర్ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చినటువంటి సువర్ణ అవకాశం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రేపు రాబోయే కాలంలో ఇవాళ విజయవాడ మచిలీపట్నం హైవే నిర్మాణం చేసిన తెలుగుదేశం, ఇవాళ టూరిజం కింద బీచ్ డెవలప్ చేసింది తెలుగుదేశం, ఇవాళ కోస్తా జాతీయ రహదారి 216 డెవలప్ చేసిన తెలుగుదేశం, బందర్ నుంచి గుడివాడ వరకు డబలింగ్ చేసి ఎలక్ట్రిఫికేషన్ చేసింది తెలుగుదేశం. భవిష్యత్తులో బందర్ నుంచి రేపల్లె రైలు మార్గం కలిపి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బందర్కి ఒక మహర్దశ తీసుకురాబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. మా ఎజెండా మేము పెట్టుకున్నటువంటి ఒకే ఒక అంశం, మా అందరికీ పేదలకి 2 సెంట్ల భూమిలో ఇల్లు నిర్మాణం చేయటం, ప్రతి పేదవాడికి ఇల్లు ప్రభుత్వం చేత
నిర్మాణం చేయించడం, భవిష్యత్తులో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి సాధారణ గృహిణులకి యువతకి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి రేపు నిర్మాణం జరగబోయే అత్యంత అధునాతనమైనటువంటి మేజర్ పోర్ట్లో, ఈవేళకలాగా మైనర్ పోర్ట్ కాదు, మేజర్ పోర్ట్లో పక్కాగా ట్రైనింగ్స్ ఇచ్చి మన వాళ్ళకే స్థానికులకే అందుట్లో ఉద్యోగాలు వచ్చేలాగా చేయటం, రేపల్లె బందరు రైలు మార్గాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయటం, తద్వారా ఈ ప్రాంతానికి ఒక మహర్దశ తీసుకురావడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇవాళ ఇవన్నీ కూడా మాయమాటలు చెప్తున్నారు. కొమ్మరగూడెం గురించి చెప్తున్నారు. కొమ్మరగూడెం దాన్ని మారిందా? ల్యాండ్ కన్వర్షన్ అయిందా? ఇవాళ అది చెరువు పోరంబోకు, మడుగు పోరంబోకు, చెరువు కూడా మడుగు పోరంబోకు, అవి చెల్లుతాయా? నువ్వు అక్కడికి వచ్చి ప్రమాణం చేయగలవా? నువ్వు అక్కడికి వచ్చి ప్రజలకు నువ్వు హామీ ఇవ్వగలవా? ఈ పట్టాలు తీసుకెళ్ళి ఏ బ్యాంక్ వెళ్ళినా లోన్ వస్తుందని నువ్వు చూపించగలవా? లేదా ఇది పక్కాగా ఇస్తున్నావు అని చెప్పి చెప్పగలవా? రాత్రికి దొంగ పన్నులు వేయించడం, దొంగ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం, మున్సిపల్ అధికారులను పెట్టుకుని నాటకాలు ఆడటం, ఇవన్నీ కూడా ఇంత నీచాన్ని దిగక్కర్లేదు పేర్నాని గారు. చేసిన దాన్ని శంషేర్గా చెప్పుకోండి. మాయమాటలు చెప్పి మోసగించే కార్యక్రమాలు, ప్రజల్ని అమాయకులు చేసి మోసం చేయొద్దని చెప్పి మరీ చెప్తా ఉన్నారు. G+3 హౌస్ కట్టుకున్నారు, దాని నిమిత్తం డబ్బులు కూడా కట్టారు, డీడీ తీశారు. ఇదిగోండి వాళ్ళు కట్టుకున్నటువంటి రిసిప్ట్, డబ్బులు కట్టిన రిసిప్ట్ ఇది. అంటే ఇంకా చాలామంది కట్టారు, ఇది చూపిస్తున్నాను. 50,000 నుంచి 1,00,000 కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 25,000 రెండు ట్రిప్పులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆవిడికి ఇప్పుడు నీకు అది రాదమ్మా అని పట్టా ఇస్తామని చెప్పి ఆ పట్టా కూడా లేదని చెప్తున్నారు. పట్టా ఇచ్చారు. ఎక్కడ ఏ పేట మీరు ఉండేది? వీడు పట్టా అమ్మేసుకుని మళ్ళీ వెళ్తే నువ్వు బతుకున్నావు అని తెలియదు మాకు. ఇచ్చారు గారు. రాజుపేట పట్టా ఇచ్చామని చెప్పారు, పట్టా చేతికి ఇచ్చారు. తీరా అక్కడికి వెళ్ళి సచివాలయంకి వెళ్తే అసలు నువ్వు ఉన్నావో లేదో తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. G+3 ఇల్లు కూడా కట్టి డబ్బులు, ఇలాంటివి చాలా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు అందరు కూడా వచ్చి చెప్తా ఉన్నారు, అసలు నువ్వు ఉన్నావో లేదో కూడా తెలియదు అంటున్నారంట. నాని గారు, ఇది పేదలను మోసం చేయడం కాదా? అమాయకులు అనుకుంటున్నావా పేదలంటే? పేద ప్రజల్ని ఏదైనా కాగితం ఇచ్చి చేతిలో పెట్టి పప్పు బెల్లాల పంచి ఓట్లు వేయించుకోవాలని దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా? ఖబర్దార్, జాగ్రత్త. పేదల అమాయకులు కాదు, పేదల పక్షాన మేమున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆధ్వర్యంలో నిలదీస్తాం మిమ్మల్ని. ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఇంత అమాయకుల్లా కనపడుతున్నారు పేదలంటే? పేదల పక్షపాతి అంటావు నువ్వు? ఎట్లా నువ్వు పేదల పక్షపాతి? చూడు, ఆడపిల్లల కళ్ళ నీళ్ళ కొట్టుకుపోతారు మీరు. అమాయకులు చేసేది దోచుకునే కార్యక్రమాలు చేస్తారు మీరు. నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.